చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ చూస్తున్నాం. కెనడాలో భారత ఉద్యోగికి ఘోర అవమానం జరిగింది. దేశం వీడి వెళ్ళిపో అంటూ అసభ్య పదజాలంతో దూషించిన పరిస్థితుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. కెనడాలో భారతీయుల మీద దాడులు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల సిక్కు చట్టసభ సభ్యుడి మీద కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. కెనడాలో భారతీయులకి రక్షణ లేదా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. జాత్యహంకార దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అక్కడ ఓక్విల్ నగరంలోని మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో ఒక భారతీయ ఉద్యోగి మీద ఒక వ్యక్తి అత్యంత దారుణంగా జాత్యహంకార దూషణలకు పాల్పడినటువంటి ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఓ వ్యక్తి భారతీయ ఉద్యోగిని ఉద్దేశించి వెంటనే నీ దేశానికి వెళ్ళిపో, అసహ్యకరమైనటువంటి భారతీయుడా అంటూ అనుచిత పదజాలంతో దూషించినటువంటి పరిస్థితి. అక్కడే ఉన్న ఒక మహిళ కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది, అడ్డుకుని ప్రశ్నించింది కూడా. ఆమె మీద కూడా ఇదే రకమైనటువంటి భాషతో, ఇదే రకమైనటువంటి వ్యవహారాలతో, బూతులతో దూషించినటువంటి పరిస్థితి ఉంది. ఈ దృశ్యాలన్నీ కూడా కెమెరాలో రికార్డ్ అవడంతో ఇవి సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించిన పరిస్థితి. ఒక్కసారి ఆ వీడియోని క్లియర్గా వినండి. Are you going to work in there? Huh? Are you going to work in there? No. Then who are you to tell us to leave? Go back to your country. How do you say that again? Huh? Again? Huh? How about you say that again? Oh shit. ఈ వీడియో చూసిన తర్వాత అక్కడి భారతీయులు భద్రత అనేది పూర్తిగా అసలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అభద్రతా భావానికి గురి అయ్యే పరిస్థితి ఉంది. భారతీయులకి నిజంగా అసలు రక్షణ అనేది ఉందా అన్నది ఇక్కడ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద, ఈ వీడియో మీద నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. సమాజంలో ఇలాంటి వాటికి చోటే లేదు. ఆ ఉద్యోగి ధైర్యంగా నిలబడటం అనేది అభినందనీయమని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది నిజమైనటువంటి జాత్యహంకారమా లేక యువత కేవలం రెచ్చగొట్టడం కోసం విధంగా ప్రవర్తిస్తున్నారా? అంటే రెచ్చగొట్టడం కోసమైనా ఇంకోటి చేయడం కోసమైనా ఆ దేశం పేరు ప్రస్తావిస్తూ ఇక్కడ మీరు ఉండటానికి వీల్లేదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి బూతులు తిడుతూ ఈ విధంగా మాట్లాడటం అనేది నిజంగా అక్కడికి వలస వెళ్ళి తమ పని తాము చేసుకుంటూ కష్టపడి పని చేసుకుంటూ అక్కడ బతుకుతున్న వాళ్ళకి నిజంగా భద్రత లేదా అన్నొక ఇది కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పుడే కాదు, గతంలో కూడా కెనడాలో ఈ రకమైనటువంటి ఘటనలు జరిగాయి. చట్టసభ సభ్యుల మీద, భారతీయుల మీద ఈ విధమైనటువంటి పెద్ద ఎత్తున దూషణలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల ప్రారంభంలోనే అంటారియో ప్రావిన్స్ చట్టసభ సభ్యుడు హర్దీప్ గ్రేవాల్ మీద ఇద్దరు వ్యక్తులు ఇదే విధంగా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన కూడా అప్పుడు వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే కెనడాలో భారతీయుల మీద ఏ రకంగా కక్ష కట్టారు, ఏ రకంగా కెనడాలో భారతీయుల మీద ఒక పగబట్టినటువంటి పరిస్థితి ఉంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి భారతీయులకి నిజంగా రక్షణ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ ఆందోళన కనిపిస్తోంది. వీటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బూతులతోనే సరిపెట్టారు, ఇక భవిష్యత్తులో ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది కదా. అలాంటి ఆందోళన చాలామంది భారతీయులు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే భారత ప్రభుత్వం రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కెనడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా భారత్ నుంచి వెళ్ళే వలసదారుల మీద ఇలాంటి ఇబ్బందికర పరిణామాలు తలెత్తకుండా వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వలస ఆందోళనలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. జాత్యహంకార దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటు అమెరికా నుంచి మొదలుకొని బ్రిటన్లో కావచ్చు, చాలా దేశాల్లో కూడా మొన్న జరిగిన ఆస్ట్రేలియాలో కావచ్చు విపరీతంగా జాత్యహంకార దాడులు జరుగుతూ ఉన్నాయి. వలసదారులు వెళ్ళిపోండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో డెఫినెట్గా వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని మన భారతీయుల రక్షణకు వాళ్ళు సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. Are you going to work in there? Huh? Are you going to work in there? No. Then who are you to tell us to leave? Go back to your country. How do you say that again? Huh?